ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కు మీ అందరికీ స్వాగతం. పతంగులు చూడండి ఎంత ఉన్నాయో. ఈ మనుషులు ఇక్కడ వాళ్ళు కానే కాదు, రకరకాల దేశాల నుండి వచ్చారు. ఇది ఏంది? ఇది తిరుక్కుంటూ ఎగురుతుంది. ఇచ్చి ఎగురుతుంది కాదు, ఎగురుతుంది. గుట్ల గూబలు ఎక్కుంది. గుట్ల గూబె, సొక్కం గుట్ల గూబె. జర ముందు చూస్తే ఆ పైన మిక్కీ మౌస్, దానిపైన నల్లగా ఏంటో చింపాంజీ. కార్టూన్ బొమ్మలు, దేవుని బొమ్మలు, పాములు, గీములు రకరకాలవి ఉన్నాయి. పోలీస్ ట్రక్ వచ్చింది, తిరుగుతా ఉంది. బండ్లు ఎక్కడైనా అడ్డం తిడ్డం పెడితే ఎత్తుకపోతానికి. ఈ డేరాల కింద దుకాణాలు ఉన్నాయి. స్వీట్ షాపులు, అవ్వోటి ఇవ్వోటి ఐస్ క్రీమ్ షాపులు. దగ్గర ఒక 1400 ఉన్నాయంట. అన్నట్టు ఇదంతా ఎన్నో అర్థమైందా? తెలిసిన వాళ్ళకైతే తెలుసుకోవచ్చు, కానీ ఇదంతా పరేడ్ గ్రౌండ్. జేబీఎస్ బస్ స్టాప్ ఉంటుంది కదా, దాని పక్కనే పెద్ద గ్రౌండ్లు ఉంటాయి. మామూలుగా అయితే ఇక్కడ క్రికెట్ అవ్వోటి ఇవ్వోటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అసలు ఇక్కడికి వచ్చుడుతోటే, ఆ పాటలతోటి, ఇక్కడ వెదర్ తోటి ఊపు అంటే ఊపు వచ్చింది. మొత్తం హల్చల్ ఉంది. వచ్చేటోళ్ళు వస్తూనే ఎవరు. ఆ సిటీ మొత్తం కాలైపోయింది. ఊర్లోకి వెళ్ళేటోళ్ళు ఊర్లోకి వెళ్ళేది, కానీ సిటీలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. అక్కడంతా హంగామా నడుస్తుంటే ఇక్కడ కొద్దిగా కామ్గా, లోపట సౌండ్ లేదు, ఏం లేదు, కొద్దిగా తక్కువ. షాపులు ఉన్నాయి, బుక్ల షాపులు, స్వీట్ షాపులు, బజ్జీల షాపులు, రకరకాల షాపులు ఉన్నాయి. తిరుగుతూ ఉన్నాం. మస్తు ఎంజాయ్ అనిపించింది నాకైతే. ఇలాంటి స్టాళ్ళల్లో చాలా అరుదైన బట్టలు కానీ, బుక్కులు కానీ, లగేజీ సామాన్ కానీ ఏదైనా అరుదుగా దొరికేటివే ఉంటాయి. పచ్చళ్ళు అవి ఇవి చాలానే ఉన్నాయి. ఇగో ఇదంతా పార్కింగ్ ప్లేసు. అన్ని కార్లు, బైకులు అన్ని ఇక్కడే పార్కింగ్ చేసుకొని మంచిగా నిమ్మలంగా పోతురు లోపలికి. ఈ కైట్ ఏంది జర మన పురుగు లెక్క కనిపిస్తుంది నాకైతే. పక్కన సీతాకోక చిలుక, రకరకాల మంచిగానే ఉన్నాయి. టైంపాస్ అవుతుంది 2 గంటలు ఫ్యామిలీ తోటి వస్తే. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, ఫస్ట్ చిన్నవి పంపిస్తారు గాలికి పైకి పోయేటట్టుగా. డైరెక్ట్ పెద్దది పంపిస్తే ఎగరదు. పైన చిన్నవి పంపించిన తర్వాత ఇవి పంపిస్తారు. కొన్ని ఇక్కడ కనిపిస్తుంది 3, 4 ఇక్కడ ఉన్న వాటి అన్నిట్లోకి వెళ్ళి ఈ చింపాంజీ పెద్దగా కనిపిస్తుంది, తక్కువ లేదు. అది ఎట్లా ఎగురుతుందో అర్థమైతలేదు. ఆ గాలి కొద్దిగానే వస్తుంది, మళ్ళీ గాలి కూడా ఎక్కువ ఏం లేదు, నార్మల్ గాలితోటే ఎగురుతుంది. మనం ఇంటికాడ ఎగిరేస్తానికి అంత తిప్పలు పడతాం ఆ బుడ్డ పతంగిని. వీళ్ళు చూడండి ఎంత పెద్దగా ఎగిరేస్తారు. అంటే ఇది కూడా ఒక ఆర్టే, అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసి అది చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. టైంపాస్ అయితే మంచిగా అయింది. వచ్చి 2 గంటలు అవుతుంది. అటు ఇటు తిరుక్కుంటా మంచిగా టైంపాస్ అయితే చేసిన. తెలిసేపు ఆ కుర్చీలలో పాటలు వినుకుంటా, ఇటు పతంగులు చూసుకుంటా.